అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఏమేం టాపిక్స్ ఉన్నాయంటే కాపర్ బాటమ్ ఉన్న కడాయిలు వాడడం వల్ల మనకి యూజ్ ఏంటి కిచెన్లో అనే విషయం మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇంకా పెరుగు వడ సూపర్ టేస్టీగా రావాలంటే చిట్కాలేంటి, టిప్స్ ఏంటి అనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అరటి పండ్లు కార్బైడ్లో ముంచి తీసినవా లేదా మామూలుగా ఆర్గానిక్గా పండినవా అనే విషయాన్ని ఎలా గుర్తించాలనే ఇంపార్టెంట్ టాపిక్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఆ తర్వాత మెంతి కూరతోటి వంకాయ ఫ్రై చేశానండి. చాలా బాగా కుదిరింది, సూపర్ టేస్టీగా వచ్చింది. ఆ వంకాయ ఫ్రైను మీకు చూపిస్తాను. ఇంకా నా బాల్కనీ గార్డెన్లో సింహాచలం సంపంగి మొక్కేశానండి. అది ఎలా ఏంటి అని దాని గురించి చెప్తాను. మరైతే వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు నేను పెరుగు వడ చేస్తున్నానండి. మనం నెలలో ఎంత కాదన్నా మినిమం 2 times, మ్యాక్సిమం 6 times అన్నా కానీ ఏదో ఒకటి డీప్ ఫ్రై అనేది చేసుకుంటానే ఉంటాం. ఇష్టంగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువగా వారంలో 4 రోజులు కూడా డీప్ ఫ్రై ఏదో ఒకటి బజ్జీలో ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాం కదా. అలా డీప్ ఫ్రైలు రెగ్యులర్గా చేసుకునే వాళ్ళకి ఫాస్ట్గా అయిపోవాలంటే మాత్రం మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువు కాపర్ బాటమ్ కడాయి అండి. ఈ కాపర్ బాటమ్ స్టీల్ కడాయిల్లో డీప్ ఫ్రైలు చేయడం వల్ల ఏంటంటే అండి, ఈ కింద ఉండే కాపర్ కోటింగ్ అనేది మనకి వేడిని మెయింటైన్ చేస్తుంది అనమాట. కాపర్ అనేది చాలా ఫాస్ట్గా వేడిని తీసుకుంటుంది, మెయింటైన్ చేస్తుంది. కాబట్టి మనకి టైం చాలా సేవ్ అవుతుందండి. ఇంకా దీని క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అండి. మనం ఇనుప బాండలన్నా ఇంకా వేరే బాండలు ఏదన్నా కానీ ఇనుప బాండలు వాడగలిగి మెయింటైన్ చేయగలిగితే మంచిదే. లేదంటే దాని తర్వాత ఆప్షన్ ఏంది అంటే మాత్రం ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ బాటమ్ కడాయిలు అండి. ఈ ఐరన్ వాడితే ఓకే గానీ మీరు రెగ్యులర్ గా వాడి దాన్ని నీట్ గా క్లీన్ చేసుకుని మేనేజ్ చేసుకుని మెయింటైన్ చేయగలిగితే ఓకేలే గానీ ఐరన్ కాదు అని అనుకుంటే మాత్రం, వద్దు అనుకుంటే మాత్రం ఈ కాపర్ బాటమ్ స్టీల్ కడాయిలే బెస్ట్ అండి. ఇప్పుడు వచ్చే కాపర్ బాటమ్ స్టీల్ కడాయిలకి హ్యాండిల్స్ కూడా ఇట్లా సేఫ్ గా వస్తున్నాయండి. కాలకుండా మనం క్లాత్ పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఒకప్పుడు నేను కొన్నప్పుడు అలా ఉండేది కాదు, నార్మల్దే కొన్నాను అనమాట. ఇప్పుడు కూడా అలాంటివి ఉన్నాయి. లేదంటే మనకి ఈ ఆప్షన్ కావాలన్నా గానీ మనం హ్యాండిల్స్ ఉండేవి కూడా మంచిగా తీసుకోవచ్చు అనమాట. ఈ 3 కడాయిలు కాంబో ప్యాక్ అండి. 3 ఒక సెట్ లాగా కొనొచ్చు అనమాట. చాలా మంచిగా యూజ్ అవుతున్నాయి. కాబట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే 3 సైజులు కొనుక్కున్నామంటే రోజువారీ తిరగమాతలకి చిన్న బాండలు, చిన్న కడాయిలు వాడుకోవచ్చు. బాగా డీప్ ఫ్రైలు ఎక్కువ చేసుకునేటప్పుడు, మురుకులు లాంటివి చేసుకునేటప్పుడు పెద్ద బాండలు కూడా వాడచ్చు. నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించి ఇది సెట్ కొన్నాను అనమాట. మీకు కూడా నచ్చితే ఈ సెట్ కొనుక్కోవచ్చు. లేదు మాకు 3 అవసరం లేదు, ఒకటి చాలు అని అనుకుంటే కూడా ఒకటి కొనుక్కోవచ్చు. ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా, నాకైతే భలే నచ్చింది. మనం పొయ్యి మీద పెట్టి వంటలు చేసుకోవడానికి కాకపోయినా గానీ మనం టేబుల్ మీద సర్వ్ చేసుకోవడానికి, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇట్లాంటివి ఒక 4 ఉన్నాయంటే చాలా బాగుంటది కదా. పచ్చళ్ళు తీసుకోవడానికి, ఏదైనా కొంచెం కొంచెం కర్రీస్ లాంటివి, కొద్దిగా ఫ్రైలు లాంటివి తీసి పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద పెడితే మంచి గ్రాండ్ లుక్ వస్తుంది కదా. చూసారు కదా ఎంత బాగుందో కదా. ఎంత చిన్నది అనేది చూపిస్తాను చూడండి, మన చేతిలో ఇమిడిపోద్ది అనమాట. ఇదిగో చూడండి ఎంత బుజ్జిగా ఉందో, ఇంత బుడ్డిది అనమాట. లేదంటే కొంచెం కొంచెం తిరగమాతలు పెట్టుకోవడానికి కూడా యూజ్ అవుతుంది వాడగలిగితే, వాడితే. ఓకేనా? ఎట్లయినా వాడుకోవచ్చు మనం దీన్ని. వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఇంకా కామెంట్ బాక్స్ లో కూడా ఇస్తాను. ఇష్టమైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ లింక్స్ మీద కానీ క్లిక్ చేశారంటే దీనికి సంబంధించిన సైజులతో సహా అన్ని డీటెయిల్స్ అక్కడ ఉంటాయి. ఇంకా ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే మనం పెరుగు వడలు చేసేసుకుందాం పదండి. ఈలోపు ఒకసారి మీరు లైక్ కొట్టేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి. పెరుగు వడకి ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే సూపర్ టేస్టీగా ఉంటాయండి. లేదంటే మామూలు పాలు కూడా చేసుకోవచ్చు. నేను ఒక్కోసారి అవి చేస్తాను, ఇవి చేస్తాను. నేను ఇంట్లో పసుపు, ఉప్పు వేసి బాగా కలిపేసాను అనమాట పెరుగుని. ఇప్పుడు నేను తిరగమాతకి ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా అల్లం అండి. అల్లం బాగా దంచి వేసాను. కొంచెం బ్రౌన్ గానే ఫ్రై చేశాను. ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసి చేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. కానీ మా ఇంట్లో ఆయిల్ తినరు కదా, అందులో పెరుగు మీద మంచిగా కనిపిస్తుంది ఆయిల్ ఇలా తేలుతుంది అనమాట. అందుకని నేను ఎక్కువ వేయలేదు. ఆయిల్ చూసారంటే తినరు. కొంచెం చల్లారి పెట్టాక పెరుగులో వేయాలండి. వేడి మీద వేసామంటే పెరుగు తొందరగా పులుపు వచ్చేస్తుంది అనమాట. మనకి మధ్యాహ్నానికి పులుపు వచ్చేస్తుంది. అప్పటికప్పుడైతే బాగానే ఉంటది. అందుకని బాగా చల్లారాక వేయండి. వడల పిండి రాత్రి నిన్న నేను మామూలు వడలు చేశాను, ఆ మిగిలింది ఫ్రిడ్జ్ లో పెట్టాను అనమాట. మామూలుగానే వడల పిండిలో నేను ఉల్లిపాయలు, కరివేపాకు అన్ని వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు అవి నేను కాపర్ బాటమ్ స్టీల్ కడాయిలో ఫ్రై చేస్తున్నాను వడలు. ఈ పెరుగులో మనం నీళ్లు పోసి పలచగా చేసుకోవాలండి. మామూలుగా చాలా మంది వడలు ఎత్తి నీళ్ళల్లో వేసి నీళ్ళల్లోంచి తీసి పెరుగులో వేస్తారు. అస్సలు టేస్ట్ ఉండదండి. ఆ వడలకున్న టేస్ట్ మొత్తం నీళ్ళల్లోనే పోతుంది. అలా ఎప్పుడు చేయొద్దు. పెరుగులోనే నీళ్లు బాగా ఎక్కువ పలచగా చేసేసారంటే
దాంట్లో ఉన్న నీళ్ళన్నీ వడలు పీల్చేసుకొని మన పెరుగు మళ్ళీ చిక్కబడిపోద్దండి కాసేపటికి, ఎందుకంటే వడలు నీళ్లు పీల్చేసుకుంటాయి కాబట్టి. అంతేగాని వడలు తీసుకెళ్లి నీళ్ళల్లో అస్సలు వేయకూడదండి, ఎప్పుడు అట్లాంటి పని చేయొద్దు. అట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈసారి నుంచి అలా నీళ్ళల్లో వేయకుండా పెరుగులో నీళ్లు పోసి పెరుగు వడ చేయండి. అప్పుడు మీకు కరెక్ట్ టేస్ట్ ఎంత బాగుంటుందో చూడండి. ఒక్కసారి చేశారంటే ఇంకా వదిలిపెట్టరు, ఎప్పుడు ఇలాగే చేసుకుంటారనమాట. ఇంకా చాలా మంది వడలు ఏంటంటే కొంచెం తెల్లగా తీసేస్తారు, పెరుగు వడకి అంటే తెల్లగా తీసేస్తారు, కానీ ఆ ఫ్లేవర్ రాదండి. మా ఇంట్లో అయితే బ్రౌన్గా కొంచెం మంచిగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్, మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ పెరుగులోకి కూడా దిగుతుంది, తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి. మనం ఎలాగో నీళ్ళు పోస్తున్నాం కాబట్టి పెరుగులో అవి నానవు అన్న భయం ఏమి ఉండదు, మంచిగా నానతాయి. లేదంటే మరీ బ్రౌన్గా కాకపోయినా మరీ తెల్లగా అయితే అస్సలు తీయకూడదండి, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. మనం పెరుగులో వేసేస్తున్నాం కాబట్టి లోపల ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఆ టేస్ట్ మాత్రం డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట, బ్రౌన్గా వేగిన వాటికి తెల్లగా తీసిన వాటికి. మరి మీరు కరకరా వేయించకపోయినా నాలాగా కొంచెం బ్రౌన్గా కాలిస్తేనే సూపర్ టేస్టీ ఉంటాయండి పెరుగు వడలు. పెరుగులో నేను కొంచెం కారం కూడా వేసానండి, మంచి కలర్ వస్తుంది, ఫ్లేవర్ కూడా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. చూడండి మనకి ఆ వడలు నీళ్లు పీల్చుకునే కొంది కొంచెం 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 చిక్కబడతా ఉంటుంది అనమాట. ఇష్టమైన వాళ్ళు తిరగమాతలో మినపప్పు పచ్చనిపప్పు కూడా ఫ్రై చేసుకుని వేసుకోవచ్చు అండి, నేనైతే వేయలేదు. ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, ఈ రోజు నా దగ్గర లేదు, మామూలుగా అయితే వేస్తాను అందుకనే వేయలేదనమాట. చూసారా వడలు ఎంత మంచిగా పీల్చుకొని ఉబ్బాయి. వడలు వేసిన హాఫ్ అన్ అవర్ తర్వాత డైనింగ్ టేబుల్ మీద తీసుకొచ్చానండి. హాఫ్ అన్ అవర్ సరిపోద్దండి, అది నీళ్లు పీల్చుకోవడానికి. వడలు మంచిగా ఉబ్బుతాయి. చూసారు కదా, నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను తింటున్నాను అనమాట. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. స్పూన్తో తుంచి చూపిస్తాను చూడండి, లోపల కూడా బోలు బోలుగా బాగా ఫ్లఫీగా బాగుంటాయండి, చాలా టేస్టీగా ఉంటాయి. నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతూ మీరు ఈసారి అలా చేసుకోండి ఖచ్చితంగా, ఓకేనా? మన వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే ఈలోపు కొట్టేసేయండి. బయటకు వెళ్ళి పండ్లు కూరగాయలు తీసుకొచ్చానండి. జాంకాయలు మాత్రం భలే టేస్టీగా ఉంటున్నాయి, తీయగా ఉంటున్నాయి, అందుకే కొన్ని తీసుకొచ్చాను అనమాట. ఇంకా కాలీఫ్లవర్ నేను 3 రకాలు చేస్తాను కదా, పచ్చడి కూర ఆకులు కూడా వేస్ట్ చేయకుండా మంచిగా ఏరుకొని తీసుకొచ్చుకుంటాను లేతగా. తర్వాత విషయం ఏంటంటే అరటి పండ్లు అండి. మనం రోజు ఇష్టంగా తినేది, అందరి ఇళ్లలో రెగ్యులర్గా తినే పండు అరటి పండు, కానీ దాంట్లో కార్బైడ్ ఫుల్, ఎక్కడ పట్టినా కార్బైడ్ లేకుండా అరటిపండ్లు ఉండవు. కానీ అక్కడక్కడ రేర్గా దొరుకుతాయండి మనకి. చూసారు కదా, అరటిపండ్లు ఆర్గానిక్, దీనికి మందు లేదు అని తెలుసుకోవడం ఎలాగంటే ఆ కాడలు ఆకుపచ్చగా ఉండాలండి. అరటిపండు కాడ ఆకుపచ్చగా ఉండాలి, పండు ఎల్లోగా ఉండాలన్నమాట. మామూలుగా కార్బైడ్లో ముంచే వాళ్ళు గెలలు అట్లాగే ముంచేస్తారనమాట, విడివిడిగా ఏం తీయరు కదా. గెల మొత్తం ముంచినప్పుడు కార్బైడ్ కాడలకు కూడా మొత్తం పట్టేసి కాడలతో సహా పసుపు పచ్చగా మారిపోద్ది అనమాట. అలా కాయి కాడ అన్ని పచ్చగా మారిపోయినాయి అంటే మాత్రం అది కార్బైడ్లో కంపల్సరీ ముంచితేనే అలా అవుతుందని గుర్తించండి. పెద్ద అరటి పండ్లైనా చిన్న అరటి పండ్లైనా ఏ కాయలైనా కానీ కాడలు ఇలా పచ్చగా ఉండాలండి. మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా దారిలో కాడలు ఆకుపచ్చగా ఉన్న అరటిపండ్లు దొరికితే మాత్రం గబుక్కన ఆగి ఓపిక్గా కొనుక్కోండి. మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకవు అనమాట ఇలా ఆర్గానిక్గా పండిన అరటిపండ్లు. కరెక్ట్గా ముదిరితే అసలు ఏ కార్బైడ్లో వేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మనం మన తోటలో పండేటప్పుడు చిన్నప్పుడు తీసుకొచ్చి గెలలు అలా రూముల్లో గడిపెట్టి పెట్టేసేవాళ్ళు, కొన్ని చీకటి రూముల్లో. వారం రోజులకల్లా మంచిగా రంగు వచ్చేస్తూ ఉండేదన్నమాట. అంత ఈజీగా పండే అరటిపండ్లను ఏంటంటే వీళ్ళు లేతగా కోయడము, అలా ఏదో ముందస్తుగా కోసేయడము, గిరాకీని బట్టి రేట్ని బట్టి కోసేయడం వల్ల వాళ్ళు కార్బైడ్ వేయాల్సిన పరిస్థితులు వాళ్ళే తెచ్చుకుంటున్నారు, మన ఆరోగ్యాలని పాడు చేస్తున్నారు అనమాట. చాలా మందికి అలవాటు ఏంటంటే అన్నం తినంగా అరటిపండు తినే అలవాటు ఉంటుంది అనమాట. నాకు కూడా ఖచ్చితంగా అన్నం తిని చేయగడుక్కొని అరటిపండు తినేసేదాన్ని, అంత అలవాటు ఉండేది. చాలా సంవత్సరాలు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేది, కడుపులో విపరీతమైన మంటలాగా వచ్చేది, ఎందుకో అర్థమయ్యేది కాదు, కారణమే తెలియదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళడము, మందులు వాడడం అలా ఉండేదన్నమాట. చాలా సంవత్సరాల తర్వాత గుర్తించింది ఏంటంటే ఈ కార్బైడ్ వేసిన అరటిపండ్లు రెగ్యులర్గా తినడం వల్ల నాకు ఆ ప్రాబ్లం వచ్చింది అని. ఈ కార్బైడ్ మన పొట్టలోకి వెళ్ళడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇంకా రోజుల తరబడి అదే కంటిన్యూ అయితే లాంగ్ టర్మ్లో క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. అందుకని వీలైనంత వరకు మీకు దొరికితే గ్రీన్ కాడలు ఉండే అరటిపండ్లు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నాకైతే లక్కీగా మా ఇంటికి దగ్గరలోనే ఒక అతను పెడుతున్నాడండి, ఇలా కాడలు గ్రీన్గా ఉంటున్నాయి, కార్బైడ్ వేయని అరటిపండ్లు ఆర్గానిక్గా దొరుకుతున్నాయి అనమాట. నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా 2 డజన్లు అయితే తెచ్చి పెట్టేస్తున్నాను. ఇంకా మన వీడియోకి ఎవరైనా లైక్ కొట్టకపోతే మాత్రం ఒకసారి కొట్టేసేయండి. పొలిమేరకి వెళ్తే చిన్న మెంతికూర దొరికిందండి, ఇలా బుజ్జి బుజ్జి మొలకలు మనం ఇంట్లో వేసుకొని తీసుకుంటాం కదా అనమాట. ఈ మధ్య నేను వేయలేదు, అందుకనే చూడంగానే గబుక్కని తెచ్చేసాను.
పెద్దగా పెరిగిన మెంతికూరలో కన్నా ఇలా చిన్న చిన్న మెంతికూరలోనే ఎక్కువ మనకి బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఇది తినడం వల్ల. ఇదైతే తడిగా ఉంటుంది బయట కొన్నది, అందుకని నేను బాగా ఓపెన్ చేసి బాగా ఆరబెట్టాను అనమాట. చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టేసి పక్క రోజు ఉదయం నేను ఇప్పుడు కూర చేస్తున్నాను. సగమే తీసుకున్నానండి, చాలా ఎక్కువ తీసుకొచ్చాను కదా. బాగా 4-5 సార్లు కడగాలండి, బయట తెచ్చింది. గబుక్కన ఒక్కోసారి రంగు కూడా వేసి ఉంటున్నారు. ఇప్పుడైతే నేను ఎక్కువ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి కూర చేద్దాం అనుకుంటున్నాను, అంటే ఫ్రై లాగా ముద్దగా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నేను ప్రాసెసర్లో వేస్తున్నాను. చూసారు కదా ఆ ఉల్లిపాయలు ఎంత మంచిగా వచ్చాయో. ఇంత సన్నగా కట్ చేయాలంటే మనకి ఎంత టైం పడుతుంది కదా. నిమిషం కూడా పట్ల 30 seconds లో మనకి సన్నగా ఇచ్చేసింది అది. చూసారా, ఈ ఫుడ్ ప్రాసెసర్ ఉంటే మాత్రం నిమిషాల మీద ఎన్ని రకాల కూరగాయలైనా కట్ చేసుకోవచ్చు అండి. రకరకాల సైజుల్లో కూడా చేసుకోవచ్చు. నేను ఆ బ్లేడ్ కూడా చూపిస్తాను మీకు ఇంకొకసారి. ఇప్పుడైతే నేను టమాటాలు కూడా ప్రాసెసర్ లో వేస్తున్నాను, ఎందుకంటే నాకు సన్నగా కావాలి కాబట్టి. చూసారు కదా, నిమిషంలో మనకి సన్నగా అయిపోద్ది. చూడడానికి అలా గుజ్జుకుంటది, కానీ కూర అయ్యాక చూపిస్తాను మీకు, చాలా బాగుంటది అనమాట. దీంట్లోకి అల్లం నేను రోట్లో దంచుతున్నానండి, మీకు వెల్లుల్లి వేయట్లేదండి, అందుకని అల్లం ఒకటే విడిగా దంచుతున్నాను అనమాట. నేను తిరుగుమాతలో ఆవాలు వేసాను, కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు బాగా మగ్గాక ఈ అల్లం పేస్ట్ వేసేసి కొంచెం మంచి వాసన వచ్చేదాకా కలుపుకోవాలండి. తర్వాత మెంతికూర నేను సన్నగా కట్ చేసేసాను, లేదంటే వీళ్ళు ఏరు పక్కన పెడతారు తీగలుగా, అంటే దారాలుగా అట్లా ఉంటది కదా, అందుకని కొంచెం కట్ చేశాను అనమాట. చూసారు కదా, ఈ మెంతికూర రెగ్యులర్ గా తింటే అండి మనకి బోన్స్ స్ట్రాంగ్ గా అవుతాయండి, ఎందుకంటే కాల్షియం ఉంటుంది, ఇంకా స్కిన్ కూడా మంచి షైనింగ్ ఉంటుందండి, అనీమియా ఉండదండి, అంటే బ్లడ్ తక్కువ ఉండి కొంతమంది పాలిపైన ఉంటారు కదా, ఆ ప్రాబ్లం కూడా ఉండదండి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగా పనిచేస్తుంది అంటే మెంతికూర తింటే. ఈ కూరకి నేను మామూలుగా కన్నా కొంచెం ఆయిల్ ఎక్కువే వేసానండి, ఎందుకంటే మెంతికూర పచ్చివాసన పోవాలి, వంకాయ పచ్చివాసన పోవాలి. ఇందాక మనం ప్రాసెసర్ లో టమాటాలు వేసాం కదా, చూడండి ఎంత మంచిగా ఫైన్ గా వచ్చిందో. చూడడానికి ఇలా ఉంటది, కానీ కూర అంతా అయిపోయాక చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో ఫైన్ గా. పాలు ఇచ్చే తల్లులకి కానీ ఇది రెగ్యులర్ గా కానీ పెడితే పాలు బాగా పడతాయంటండి. ఇంకా కొంతమందికి నోట్లో అల్సర్స్ వస్తూ ఉంటాయి, అట్లాంటి వాళ్ళకి కూడా ఈ ఆకుకూర చాలా మంచిదండి. ఇంకా హార్ట్ హెల్తీగా ఉండడానికి ఈ మెంతి కూర చాలా అంటే చాలా యూస్ఫుల్ అంటండి. వంకాయలు 80% మగ్గాక టమాటాలు వేయాలండి, ముందుగా వేయకూడదు అనమాట. ఇప్పుడు చూసారా టమాటాలు వేసేసాను, మంచిగా కలిపి మంట మాత్రం సిమ్ లోనే పెట్టి కాస్త ఓపిగ్గా చేయాలండి ఈ కూర మాత్రం, ఎందుకంటే మనం నీళ్లు పోయట్లేదు కాబట్టి మంట సిమ్ లో ఉంటేనే ఆ కూరగాయల్లో నుంచి వచ్చే జ్యూస్ నుంచి అది ఉడుకుతుంది అనమాట. ఒక్కొక్క దాంట్లో నుంచి కొంచెం వాటర్ వస్తుంటది, అప్పుడు ఒక్కొక్కటి ఉడుకుతూ ఉంటది అనమాట. మనం ఒకదాని తర్వాత ఒకటి వేస్తున్నాం కదా, ఆకేసాము, ముందు ఉల్లిపాయలు వేసాము, ఆకేసాము, వంకాయలు వేసాము, అలా అనమాట. ఇష్టమైన వాళ్ళు దీంట్లో కొంచెం పుల్లటి పెరుగు వేసుకున్నారంటే ఆ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటది, టేస్ట్ కూడా లైట్ పులుపు తగులుతుంది. చింతపండు పులుపు వేరు, పెరుగు పులుపు వేరు కాబట్టి అది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము. కానీ మా ఇంట్లో అయితే మాకు కొంచెం పులుపుకి ఈ పెరుగు వేస్తే మాత్రం చాలా నచ్చుతుంది అనమాట, మజ్జిగ కానీ పెరుగు కానీ. చూసారు కదా, అది మీరు ఫ్రై అంటే ఇంకా కాసేపు కానీ ఫ్రై చేశారంటే ఇంకా కొంచెం పొడి పొడి అవుతుంది. నేనైతే చపాతీలోకి కాబట్టి కొంచెం ముద్దగానే తీసేసాను అనమాట. అస్సలు చుక్క నీళ్లు వేయకుండా కూర చేశాం కాబట్టి ఈ కూరగాయలు ఉన్న టేస్ట్ గానీ ఫ్లేవర్ గానీ ఎక్కడికి పోదు, సూపర్ టేస్టీ ఉంటుంది. ఈ చిన్న ఆకుల మెంతికూరతోనే టేస్ట్ వస్తుందండి ఈ కూర. ఈసారి కనపడితే మాత్రం తెచ్చుకొని ఖచ్చితంగా ఈ కూర ట్రై చేయండి, ఓకేనా? ఇంతకీ మన వీడియోకి లైక్ కొట్టారా? కొట్టకపోతే కొట్టేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మొన్న బయటకు వెళ్ళినప్పుడు సింహాచలం సంపంగి, నెక్స్ట్ ఎర్ర కాగడాలు, ఎరుపు అంటే ఎరుపు కాదు, పింక్ అండ్ వైట్ కలిసిన కాగడా పువ్వుల చెట్టు తీసుకొచ్చాను అనమాట. నా బాల్కనీ గార్డెన్ లోనే ఆ గ్రిల్ లోంచి బయటకు పంపించి సింహాచలం సంపంగి మొక్క నాటేశాను చూడండి. ఈ చెట్టుకి పువ్వులు మొగ్గలు ఆల్రెడీ ఉన్నాయండి. నేను అసలు చెట్టు చూడకుండానే ఆ స్మెల్ ని బట్టే నేను అతను అడిగేశాను, సంపంగి చెట్టు ఉంది కదా నర్సరీలో అని చెప్పేసి. అవును అన్నాడు. చూడంగానే చిన్న చెట్టే ఉండింది, కాకపోతే నాకు గ్రిల్ కి బయటకు పంపించడానికి ఈజీగా అంత పొడుగ్గా ఉందన్నమాట. నాకు పొడుగు మొక్కే కావాలని చెప్పేసి తీసుకొచ్చుకున్నాను, ఎందుకంటే ఎండ తగలాలి కాబట్టి. నేల మీద వేసే చెట్టుని తొట్లో వేసాను, కానీ జాగ్రత్తగా కాపాడుకుంటే మాత్రం రెగ్యులర్ గా మనకు పూలు నిస్తుందండి సంపంగి చెట్టు. దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని, దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తుంటాను మన కుకింగ్ వీడియోస్ తో పాటు, ఓకేనా? ఈ చెట్టు వేసినప్పటి నుంచి ఎంత ఆనందంగా ఉందో చూసుకుంటానే ఉన్నాను ఆ చెట్టుని. ఇదండి ఈ రోజు మన వీడియో. రకరకాల విషయాల గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ విషయాల్లో మీకు ఏ విషయం నచ్చింది, మీకు ఏ టిప్ నచ్చిందో ఏ విషయం నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, క్లియర్ చేస్తాను. ఇంకా ఇందాక చెప్పినట్టు మీకు ఈ స్టెయిన్లెస్ స్టీల్ కాపర్ బాటమ్ కడాయిలకు సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, కామెంట్ బాక్స్ లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ లింక్స్ మీద కానీ క్లిక్ చేశారంటే దీనికి సంబంధించిన సైజులు నెక్స్ట్ ప్రైజెస్ కూడా అక్కడే ఉంటాయి, చూసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇంకా ఫుడ్ ప్రాసెసర్కి సంబంధించిన లింక్స్ కూడా ఇస్తానండి, ఇంట్రెస్ట్ ఉంటే ఆ లింక్స్ మీద కూడా క్లిక్ చేసి చూసుకోవచ్చు, ఓకేనా? ఈ వీడియో ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా ఏ విషయం నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియోని మనం ఏం ఇంప్రూవ్ చేయాలో కూడా ఆలోచించుకోవచ్చు నేను, ఓకేనా? ఈ వీడియోని లాస్ట్ దాకా చూసిన వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము, ఓకేనా? బాయ్ అండి.